అవని వాళ్ళ మామయ్య అయితే ఒక రూమ్లోనికి వెళ్ళి డోర్ని క్లోజ్ చేసుకుంటారు. అది చూసి ఇంట్లో వాళ్ళంతా కంగారు పడుతూ ఉంటారు. ఏంటి డోర్ క్లోజ్ చేసుకున్నారు, ఏమండి తలుపు తీయండి అని చెప్పి అందరూ కూడా భయపడుతూ డోర్ని కొడుతూ ఉంటారు. ఇంతలో వాళ్ళ ఇంటికైతే ఒక లాయర్ వస్తారు. లాయర్ రాగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయ్యి, నాన్నగారు లాయర్ వచ్చారు, లాయర్ ఎందుకు వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో వాళ్ళ నాన్న బయటకు వచ్చి సోఫాలో కూర్చుంటారు. ఇక లాయర్ గారిని కూడా కూర్చోబెట్టి ఏంటి సంగతి చెప్పండి అని చెప్పి లాయర్ గారు అడుగుతూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న అక్షయ్ వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు, ఆస్తి పంపకాల కోసం అని చెప్పి వాళ్ళ మామయ్య అంటూ ఉంటారు. అది విని అవని వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఆస్తి పంపకాల ఇప్పుడు ఎందుకండి అని చెప్పి వాళ్ళ ఆవిడన్నా సరే లాయర్ గారితో అతను ఇలా అంటూ ఉంటాడు, ఏమండి నాకు 2 కొడుకులు 2 కూతుర్లు, వాళ్ళకి సమానంగా నా ఆస్తిని పంచేయండి, కాగితాలు రాయండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అవని ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటండి మీకు 3 కొడుకులు 2 కూతుర్లు కదా, మీరు 2 కొడుకులు అంటారేంటి అని చెప్పి లాయర్ గారు అంటూ ఉంటారు. అవును, నాకు ఒక కొడుకు చనిపోయాడు, 2 కొడుకులు 2 కూతుర్లు మాత్రమే అని చెప్పి అంటాడు. అది విని వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అవని కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి మావయ్య ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అవని కూడా అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళ మామయ్య మాత్రం ఈ 4కి 4 వాటాలు రాసి ఇచ్చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.